గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజీ రత్నశాస్త్ర జమాలది ఎలాంటి పితృదోషం ఉన్నా కానీ పూర్తి రెమెడీస్ ని తెలియజేయడానికి మనతో పాటు సౌత్ ఇండియన్ జ్యోతిర తిలకం తనుష్క గారు ఉన్నారు. మీకు జాతకపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ప్రేక్షకులు దయచేసి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే తనుష్క గారు పదే పదే చెబుతూ ఉంటారు సరైన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సరైన పరిష్కార మార్గము ఉండదని. నమస్కారం మేడం. నమస్కారం మేడం. జనరల్ గా చదువుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం, బిజినెస్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాము. వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు అనుకున్న ఎయిమ్ ని కానీ లేకపోతే అనుకున్న సక్సెస్ కానీ రీచ్ అవ్వలేకపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. చాలా సార్లు అటెంప్ట్ చేసినా కానీ వాళ్ళు ఒక సక్సెస్ అనేది పొందలేకపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే మెయిన్ విషయం వాళ్ళకి అసలు సక్సెస్ అనేది లేకుండా పోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి థర్డ్ ప్లానెట్ లగ్నంలోంచి అంటే చాలా మంచిగా చదువుకుంటారు కానీ ఏదో ఒక రీజన్ వీళ్ళకంటే అసలు మంచిగా చదువుకోలేదు. బట్ వాళ్ళకి చూడండి అన్ని సబ్జెక్టులు అసలు బాగానే చేసుకుంటారు కానీ వీళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ వల్ల అసలు అన్ని సబ్జెక్ట్ మళ్ళీ రాయవలసింది ఉంటుంది. సో ఇలా కూడా చెప్తూ ఉంటారు. అంటే సీఏ చదువుకోవాలన్నా చాలా కష్టం కానీ కూడా ఇంత టాలెంట్ ఉంది మేడం నాకు అన్ని అసలు ఎన్నో ఇయర్స్ ఇవన్నీ ట్రైనింగ్ తీసుకున్నా చాలా బాగా చేస్తున్నానని. ఇట్లా మెయిన్ విషయం వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి లగ్నం దాంతో పాటు థర్డ్ ప్లానెట్ ఇవి రెండుగా ఒక లైఫ్ లో వాళ్ళకి సక్సెస్ అనేది ఇస్తుందన్నమాట. ఇవి రెండు వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి దశ మంచిగా ఉన్నా కానీ ఈ థర్డ్ ప్లానెట్ వీక్ ఉన్నప్పుడు అసలు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకున్నంత వరకు రీచ్ అవ్వలేదు. సో దీని గురించి ఏంటంటే అసలు నాకు అన్ని టాలెంట్ ఉంది కానీ నేను అసలు నాకు మంచి ఏమంటే ఫ్యూచర్ గురించి చాలా మంచి అంబిషన్ ఉంది, నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని కోరుకున్న వాళ్ళు అంటే కరెక్ట్ అయిన జ్యోతిష్య శాస్త్రం కూడా నమ్మాల్సింది ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ ఉండి ఎందుకు మనం ముందుకు రాలేదు అనేటప్పుడు జాతక రీతిగా కొన్ని గ్రహాలు మనకు వీక్ ఉంటేనే కదా. సో అలా ఉన్నప్పుడు మీరు లైఫ్ లో అసలు సక్సెస్ అవ్వాలని అనుకునే వాళ్ళు కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకుమే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రండి. అసలు మీరు ఏం అనుకుంటారో అదే ఏంలో మీరు అసలు మీ గోల్ మీకు ఏందనేది నేను చూపిస్తాను. అంటే మీరు ఎట్లా సక్సెస్ కావాలి, దీనికి ఎలాంటి గ్రహాలు మీకు అసలు అడ్డంగా ఉంది, సో దీనికి ఏం చేయాలి, సో ఇలాంటి పరిష్కార మార్గం మా దగ్గర ఉంటుంది. మెయిన్ విషయం మీ జాతక చక్రం కరెక్ట్ ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ ప్లేస్ ఇవి మూడు ఉన్న వాళ్ళ వరకు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే అసలు మన లైఫ్ లో ఎన్నో ఏముంటది అంటే చాలా మందికి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు ఇలా చదువుకోవాలి అలా ఉండాలి అట్లా ఫ్యూచర్ నీకు ఇట్లా బాగుంటదని. కానీ కూడా కొంతమందికి ఏంటంటే అలా అన్ని చెప్పి చేసుకోలేకుండా పిల్లలు అసలు ఏం చేస్తారంటే అసలు వాళ్ళంతా వాళ్ళకి ఎక్కువ ఏమి ఉంటుంది అనమాట. అసలు కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు పుష్ చేస్తేనే వాళ్ళు మంచిగా చేసుకుంటారు. కొన్ని జాతకానికి ఏంటంటే వాళ్ళకే చాలా ఏముంటుంది అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి చాలా మంచి అంబిషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది ఏందనేది మేము చూపిస్తాం. ఓకే మేడం, ఫస్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ పాప పేరు చెప్పండి. హర్షిని. హర్షిని, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/2004. 2004. ఏ టైంలో పుట్టారు? 8:15 PM. 8:15 PM. ఏ ప్రాంతంలో పుట్టారు? బెంగళూరు. బెంగళూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? పాప ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, చదవలేదు. దానికి ఓకే, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, తనిష్క గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. అంటే పాప లైఫ్ గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆమె స్టడీ విషయం గురించి అడిగారు. బట్ 27th April 2004 లో పాప పుట్టింది. కానీ పాప జాతక రీతిగా ఆమె పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టింది, అష్టమి రోజు పుట్టింది. సో ఆమె ఏంటంటే అసలు మెయిన్ వృశ్చిక లగ్నంలో పుట్టారు. అంటే కుజుడు ఏంటంటే అసలు 7th లో ఉంది. అంటే లగ్నాధిపతి కుజుడే 7th లో కుజ దోషంగా ఉంది. అందుకనే లగ్న బలం వీక్ ఉంటేనే కొంచెం స్టడీ విషయంలో కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే పాప జాతక రీతిగా ఏంటంటే మెయిన్ అవుతే ఆమెకు వృశ్చిక లగ్నానికి సెకండ్ లార్డ్ గురుడు మంచిగా ఉంటే అన్ని మంచిగా అవుతుంది. బట్ గురుడు కేంద్రంలో ఉన్నాడు. సో ప్రెసెంట్ నడుస్తున్న దశ ఏంటంటే పాపకు 2010 మేలోంచి బుధ మహాదశ నడుస్తుంది. కానీ జాతక రీతిగా ఏంటంటే ఈ దశలో లగ్న బలం వీక్ అవుతుంది. అంటే లగ్నం అనేది కుజుడు, వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు అనమాట. అసలు ఈ దశలో మంచిది కాదు. అంటే ఈ పాపకు నడుస్తున్న దశ ఏంటంటే అష్టమాధిపతి దశగా నడుస్తూ ఉంది. అసలు ఇది ఏంటంటే 17 years ఉంటుంది. 2010 లో స్టార్ట్ అయింది. కానీ ఈ సంబంధించిన బుధుడు నీచంగా పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే చదువుకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బుధుడు, దాంతో పాటు గురుడు. కానీ ఈ పాప జాతకంలో లగ్న బలమే వీక్
ఉంది. అంటే కుజుడు గురించి పరిష్కారం చేసుకుంటే అసలు పాప చాలా బాగా చదువుతుంది. అవి లేకుంటే పాప నేమ్ పవర్ అస్సలు మంచిగా లేదు. అంటే నేమ్ అయితే న్యూగా ఇప్పుడు అశ్విని అనే పవర్ అయితే 5 పవర్ లో వస్తుంది, కానీ పాపకు నేమ్ అయితే న్యూగా వేరే నేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాప జాతక రీతిగా న్యూమరాలజీలో 1 పవర్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే వృశ్చిక లగ్నానికి 1 పవర్ చాలా మంచి చేస్తుంది. సో దాంతో 1 పవర్ లో పెట్టుకోవచ్చుము. అంటే బుధుడు అనేది మెయిన్ అయితే ఈమెకు అష్టమాధిపతి కాబట్టి అసలు ఆ నంబర్ పవర్ అసలు మంచిది కూడా కాదు. సో దాంతో పాటు పాప అయితే మెయిన్ అయితే పెట్టుకోవాల్సిన స్టోన్ అయితే అంటే పుష్యరాగం పెట్టుకోవచ్చు. పుష్యరాగం అనేది ఏంటంటే మెయిన్ ఇండెక్స్ ఫింగర్ లో అది కూడా 3 క్యారెట్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. చిన్న పాప కాబట్టి అసలు 2.1 క్యారెట్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో నేమ్ పవర్ 1 లో పెట్టుకోవాలి. స్టోన్ అయితే కనక పుష్యరాగం పెట్టుకోవాలి. ఆమె చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే కుజుడుకు అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవాలి. ప్రజెంట్ నడుస్తున్న దశ బుధుడు నీచంగా ఉన్నాడు కాబట్టి బుధుడికి అంటే పర్టికులర్ బుధవారం రోజు పరిష్కారం చేసుకోవచ్చు. అంటే గ్రహాల్లో బుధుడికి పర్టికులర్ చేయవలసింది ఉంటుంది. ఇవి 4 చేసుకుంటే చాలా ఆమె లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే మేడం, చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మేడం, చాలా మంది పితృదోషంతో బాధపడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి తెలియదు మేము పితృదోషంతో బాధపడుతున్నామని. కొందరు చెప్తారు, కొందరు తెలియచేయరు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే రెమెడీ తెలియజేస్తారా? అంటే పితృదోషం అనేది ఎన్నో టైప్ లో ఉంటుంది. ఒక్కొక్కరికి ఏంటంటే అసలు అంటే తల్లిదండ్రులు చనిపోతే అది ఒక రకమైన పితృదోషం ఉంటుంది. అసలు తోడు పుట్టిన వాళ్ళు చనిపోతే కూడా అది కూడా పితృదోషం కిందకే వస్తుంది. పిల్లల వల్ల కూడా పితృదోషాలు వస్తుంది. అంటే కొన్ని ఇంట్లో ఏంటంటే అసలు ఒక 1 year లోనే పర్టికులర్ 4-5 చనిపోతూ ఉంటారు. సో ఇలాంటిది కూడా పితృదోషమే ఉంటుంది. కానీ జాతకంలో ఇది ఎలా కనిపెట్టవచ్చు అంటే ఒకరి జాతక చక్రం మనం చూడంగానే అసలు వాళ్ళకి ఏంటంటే కుజుడు నెగిటివ్ ఫోర్స్ తో ఉంటే అంటే తోడు పుట్టిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సపోజ్ బుధుడు గ్రహంలో ఏంటంటే మాంది అనే ఒక గ్రహం అంటే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ లేకపోతే బుధుడితో మాంది అనే గ్రహం ఉంటే అప్పుడు మేనమామ వల్ల అసలు చాలా పితృదోషం వస్తూ ఉంటుంది. కొన్ని జాతకానికి చూడండి అదే వచ్చి తులా లగ్నంలో పుట్టున్నారు, మిథున రాశిలో వాళ్ళకి మాంది గ్రహం ఉంటే తండ్రి చనిపోయిన తర్వాత వస్తుంది. అంటే బుధుడుదా మీరు మేనమామ చనిపోతే అసలు అంటే ప్రాబ్లం ఇస్తుంది చెప్తారు, పితృదోషం వస్తుంది చెప్తారు. కానీ తులా లగ్నానికి ఎట్లా తండ్రి చనిపోతే కూడా వస్తుంది అని అడగవచ్చు. తులా లగ్నానికి 9th లాడ్ ఏంటంటే బుధుడు అవుతాడు. అలా ఉన్నప్పుడు 9th అనేది ఏంటంటే తండ్రికి సంబంధించిన స్థానం. అంటే ఒక్కొక్క జాతకానికి ఏంటంటే చూడగానే మనం కనిపెట్టవచ్చు. అసలు సింహ రాశిలో ఉంటే సూర్యుడు మాంది అవుతాడు, అంటే తండ్రి చనిపోయిన రోజుల నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అసలు కొన్ని జాతకాలు ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ నంబర్ పవర్ పెట్టి కూడా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ లగ్నంలోంచి వాళ్ళకి నెగిటివ్ పవర్ ఏంది అంటే ఇప్పుడు కుజుడుదా మాందిని అనుకోండి, అసలు వాళ్ళ తండ్రి వచ్చి ఆ టోటల్ నంబర్ 9 పవర్ రోజో లేకపోతే టోటల్ నంబర్ 8 పవర్ రోజో చనిపోయి ఉంటే ఎక్కువ పితృదోషాలు, కోర్టు కేసులు, గొడవలు సో ఇవన్నీ ఉంటూ ఉంటుంది. అంటే ఎంత మంచిగా పరిష్కారం చేసుకున్నా కానీ ఎన్ని పూజలు చేసినా కానీ వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం అనేది అందదు. ఎందుకు అట్లానంటే పితృదోషం అనేది ఇది ఎలా వస్తుంది, కొన్ని జాతకాలకు ఏ గ్రహాన్ని మనం పరిష్కారం చేసుకుంటే ఈ పితృదోషం అనేది తొలగిపోతుంది అనే విషయం అన్ని అసలు ఈ జాతకాన్ని చూస్తేనే కరెక్ట్ గా మనం ఖచ్చితమైన పరిష్కారం ఇవ్వచ్చమని నేను టీవీలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అంటే పితృదోషం గురించి ఎందుకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అని ఒక క్లయింట్ నన్ను అడిగారు. అంటే దీని విషయం చూడాలంటే అసలు కొన్ని ఏంటంటే కొన్ని దానికి సంబంధించిన పర్టికులర్ టెంపుల్స్ ఉంటుంది, అక్కడ వెళ్లి పరిష్కారం చేసుకుని వస్తారు. కానీ కూడా వాళ్ళకి ఆ పితృదోషం తొలగిపోతుంది అంటే లేదు. ఎందుకు వల్ల అట్లా వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళ జాతకానికి ఎలాంటి పితృదోషం అనేది ఫస్ట్ జాతకాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఓకే మేడం, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బ్రదర్ నేమ్ వచ్చి వినయ్ కుమార్. వినయ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. August 30, 1984. August 30, 1984. ఓకే, ఏ టైంలో పుట్టారు? 7:10 AM మార్నింగ్. 7:10 AM. ఏ ప్రాంతంలో పుట్టారు? NTPC రామగుండం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది వాళ్ళ వైఫ్ ఇతను సరిగ్గా ఉండట్లేదండి. ఓకే, 30 మ్యామ్. ఓకే చెప్పండి. అదే సరిగా ఉండడం లేదు అందుకని. ఓకే, తనుష్క గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అంటే ఒకసారి డీటెయిల్స్ కరెక్ట్ గా చెప్పండి. 30 ఆగస్ట్ 1984. 30 ఆగస్ట్ 1984. ఓకే మేడం, ఓకే. అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంది అంటున్నారు. తన వైఫ్ అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఓకేమ్మా, ఓకే, చూస్తాము ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి చూస్తాము. వినయ్ కుమార్ జాతకం ఎలా ఉంది చూస్తాను. సో తను జాతక రీతిగా చిత్త నక్షత్రం 2వ పాదంలో పుట్టారు, గురువారం రోజు పుట్టారు.
అసలు ఈయన జాతకం చూడండి, సింహ లగ్నంలో పుట్టారు, కొంచెం కాలసర్ప దోషం ఉంది. సో ఇంకోటి ఏంటంటే శుక్రుడు అంత మంచిగా లేదు. ఏంటంటే శుక్రుడు నీచంగా ఉన్నాడు, కానీ అది కూడా ఎలా ఉందంటే నెగిటివ్ ఫోర్స్ అనే శుక్రుడిదా ఆయనకు అసలు జాతక రీతిగా కుటుంబ స్థానంలో నీచంగా ఉంది. దీంతో పాటు ఏంటంటే అసలు 7th లార్డ్ అంటే సింహ లగ్నానికి 7th లార్డ్ భార్య స్థానం అనే శని అసలు ఉచ్చ స్థానంలో ఎలా ఉందంటే అసలు తులా రాశిలో ఉంది. కానీ ఉచ్చ స్థానంలో శని మంచిదా అని అంటే మంచిది, కానీ ఇందులో నెగిటివ్ ఫోర్స్ తో ఉంది. అంటే మాంది అనే ఒక గ్రహంతో ఉంది కాబట్టి అసలు అమ్మాయి వాళ్ళు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి అయిన రోజులోంచే అసలు చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఈయన జాతక రీతిగా ప్రజెంట్ నడుస్తున్న దశ కూడా ఏంటంటే 2006 లోంచి గురు మహాదశ. బట్ ఈ గురు దశలో ఎన్ని గ్రహాలు వీక్ చూడండి. అసలు ఏంటంటే లగ్నాధిపతి సూర్యుడు మంచోడు కాదు. అవి లేకుండా ఏంటంటే ఈ గురుడుకు శత్రువు అవుతాడు శుక్రుడు. సో ఆల్రెడీ శుక్రుడు నెగిటివ్ ఫోర్స్ తో ఉన్నాడు, అది మంచిది కాదు. దాంతో పాటు 7th లార్డ్ అనేది శని ఏంటంటే ఆ నెగిటివ్ పవర్ తోనే ఉంది, అంటే భార్య సంబంధించిన స్థానం. సో ఇవి కూడా ఏంటంటే అసలు మంచిగా లేదు కాబట్టి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే మెయిన్ ఈయనకు మ్యారేజ్ అయిన రోజు నుంచే వచ్చి ఉంటుందండి. అసలు ఈయన పరిష్కారం అనేది ఎలా ఫాలో కావాలంటే మెయిన్ అయితే మ్యారేజ్ విషయం గురించి అనేటప్పుడు ఏంటంటే అంటే మ్యారేజ్ లైఫ్ బాగుండట్లేదు అనేటప్పుడు శుక్రుడు మాంది కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తేనే మంచిగా ఉంటుంది. సో మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే అంతవరకు ఈయన చేయవలసిన పరిష్కారం సూర్యుడి గురించి గురుడు గురించి వరకు చేసుకోమని చెప్పండి. దాని తర్వాత మాది అపాయింట్మెంట్ హైదరాబాద్ లో ఉంటుంది, లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుని మళ్ళీ మీరు అంటే కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈయనకి ఖచ్చితమైన పరిష్కారం అయితే అందుతుంది. శుక్రుడు నెగిటివ్ ఫోర్స్ గా ఉంటే పెళ్లి అయిన రోజు నుంచి బాధపడతారు. ఓకే మేడం, మీరు ఆస్ట్రో న్యూమరాలజీలో నిపుణులు కదా, అలాంటప్పుడు మీరు ఓన్లీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే సరైన పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ఇలా ఎందుకు తెలియజేస్తూ ఉంటారు? అంటే మెయిన్ విషయము అసలు ఒక జెమ్ స్టోన్ సెలెక్ట్ చేయాలని అనుకుంటే కొంతమంది జాతకమే లేదు, నాకు ఏదైనా ఒక జెమ్ స్టోన్ చెప్పండి నేను అవి పెట్టేసుకుంటాను అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే జాతక చక్రాన్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఈ రాశి కుండల్ని పెట్టి ఏంటంటే అసలు పాస్ట్ ఎలా ఉంది, అంటే ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది అని 3 రకంగా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంది, మనకి ఈ 9 గ్రహాలని గురించి మన పర్టికులర్ గా మన లగ్న బలం బాగుందా, లేకపోతే ఇవి నక్షత్రానికి అసలు సంబంధించిన స్టోన్ పెట్టుకోవాలా, లేకపోతే ఈ నేమ్ పవర్ అనేది ఏంది లగ్న బలం చూసే సెలెక్ట్ చేయాలా, లేకపోతే ఈ దశకి ఈ నంబర్ మంచిగా ఉందా, ఇవన్నీ మనం చూడాలంటే జాతక చక్రం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి అసలు నాకు అంటే ఎన్నో శాస్త్రం తెలుసు, అందులో నేను ఎన్నోసార్లు టీవీలో కూడా చెప్పినాను, నేమ్ కరెక్షన్ అనేది మనకు పర్టికులర్ గా ఒక నంబర్ ని మనం సెలెక్ట్ చేసి దాంట్లో ఒక నేమ్ పెట్టుకుంటాం అనమాట. సో అది మనకు పాజిటివ్ గా ఉందా అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే బుధుడు పవర్ లో నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు, బట్ అయితే అది చాలా రాంగ్. ఇప్పుడు చూడండి ఇంత ముందుకు ఒక క్లయింట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళకి పాపకి ఏంటంటే వృశ్చిక లగ్నము, వాళ్ళకి ఏంది అంటే అష్టమాధిపతి బుధుడు. సో బుధుడు పవర్ లో నేమ్ అసలు ఎట్లా బాగుంటది చెప్పండి, చాలా నెగిటివ్ గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు జాతకాన్ని చూసి మనం అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో కూడా ఏ గ్రహాలు బాగలేదు, సో ఏ దశ మంచిగా లేదని తెలుసుకోవచ్చు. దాంతో పాటు గ్రహచారం మంచిగా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. అవి లేకుండా ఏంటంటే అసలు మన కొన్ని జాతకాలు మనం చూసినప్పుడు ఏమైతుందంటే అసలు నెగిటివ్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలా వస్తుంది, ఏ టైంలో వచ్చి ఉంటది, అసలు మా నాన్న చనిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది కానీ 2 ఏళ్ళు కదా నాకు చాలా ప్రాబ్లం ఉంటుంది కదా, ఇది కూడా పితృదోషం ఇప్పుడే వచ్చి ఉంటుందా లేదా అప్పట్లోంచి ఉందా అని కూడా అడుగుతారు. కానీ పితృదోషం అనేది ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అని కూడా ఈ జాతక రీతిగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే అసలు వాళ్ళ నాన్న చనిపోయింది ఒక 10 years బ్యాక్ అనుకోండి, కానీ ఆ నెగిటివ్ ఫోర్స్ అనే నంబర్ పవర్ లాస్ట్ 2 years నుంచే దాని అంతర్దశ వచ్చి ఉండవచ్చు. సో దాన్ని కూడా ఎలా కనిపెట్టవచ్చు, పితృదోషం ఉందని అనే దానికి ఇప్పుడు 8 years మంచిగానే ఉన్నాను కదా అట్లా అని కూడా క్వశ్చన్ అడగవచ్చు మీరు. ఇవన్నిటికీ ఖచ్చితంగా మా దగ్గర రిజల్ట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే జాతక చక్రం అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఒక నేమ్ పవరే ఒక నెగిటివ్ గానీ ఒక పాజిటివ్ గానీ మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు అంటే అసలు మనకు లగ్న బలం కరెక్ట్ ఉన్నదని అనుకోండి, అది 1 week లోనే వాళ్ళకి ఎంత చేంజెస్ ఉందని తెలియవచ్చు. అంటే మెయిన్ అదే ఒక నెగిటివ్ నంబర్ మనం సెలెక్ట్ చేసి ఇచ్చామనండి అసలు ఆ 1 week లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ మనం అనుకుంటాము మన జాతకం రీతిగా అసలు శుక్రదశ నడుస్తుంది, శుక్రుడు మంచిదే కాదని అందరూ అంటారు. కానీ శుక్రదశ అందరికీ మంచి చేస్తుందా లేదు, ఎక్కువ అప్పుల వల్ల బాధపడిన వాళ్ళు కూడా ఉంటారు ఆ పర్టికులర్ శుక్ర మహాదశలో. ఇవన్నిటికీ కారణం ఏంది, జాతక చక్రం అనేది ఉంటేనే మన పాస్ట్ ఎలా జరిగింది, ప్రెసెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునేదానికి చాలా చాలా ఇంపార్టెంట్ జాతక చక్రం. అందుకే ఆ టైమింగ్ అనేది ఎందుకు అడుగుతుందంటే టైమింగ్ అనేది మనకు లగ్న బలం అనేది 2 hours కు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే సూర్యుడు నిలిచే అంటే మనకు సూర్యుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక రాశిలో 2 hours ఉంటాడు, దానిదా లగ్నం అంటాం. సో ఆ లగ్నం అనేది మనం లెక్క పెట్టుకోవడానికి అసలు ఆ 2 hours లో అసలు మళ్ళీ ఏంటంటే మనకు కరెక్ట్ అయిన టైమింగ్ ఇచ్చినప్పుడే లగ్న బలం అనేది తెలుసుకుని దాన్ని పెట్టి మన దశ ఏంది, సో గ్రహచారం ఏంది, గ్రహచార రీతిగా అందరూ అంటారు ఒక విషయం మాట్లాడతారు. అసలు ఇప్పుడు నడుస్తున్నది ఏళ్లనాటి శని అండి, ఏళ్లనాటి శని వల్ల చాలా బాధపడుతున్నారు.
మారుతున్నాను నేను అంటారు. కానీ కొన్ని జాతకానికి ఏళ్లనా శనియే వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకు అట్లనంటే వాళ్ళ దశ బాగున్నప్పుడు అది ఏళ్లనా శని అసలు వాళ్ళకి ప్రాబ్లం అనేది ఇవ్వదు. ఇవన్నీ మనం చూసుకోవడానికి జాతక చక్రం ఎంత ఇంపార్టెంట్. నా దగ్గర అసలు అపాయింట్మెంట్ కావాలి అని అనుకునే వాళ్ళు, అసలు నిజంగానే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోమంటాను. కానీ మీ జాతక చక్రం కరెక్ట్ ఉన్న వాళ్ళ వరకుమే అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సింది ఉంటుంది. ఓకే మేడం, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. బాబు పేరు చెప్పండి. పాప సరే, పాప పేరు చెప్పండి. సరే, క్లియర్ గా టీవీ చూడకుండా ఫోన్ లైన్ లో మాత్రమే మాట్లాడండి. టీవీ చూడలేదండి. శ్రీవాణి పాప పేరు శ్రీవాణి అండి. ఓకే, సిగ్నల్ ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మాత్రమే మాట్లాడండి. హలో హలో, చెప్పండి మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్. పాప పేరు శ్రీవాణి అండి. శ్రీవల్లి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీవాణి డేట్ ఆఫ్ బర్త్ 21 ఆగస్టు 21 ఆగస్ట్ 1986. 1986. ఏ టైంలో పుట్టారు? 10:15 అండి. ఏఎమ్మా పిఎమ్మా? ఏఎం అండి. ఏఎం. ఏ ప్రాంతంలో పుట్టారు? జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? పాప ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, పేరేమో శ్రీవాణి అండి, వల్లి కాదండి. శ్రీవాణి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తున్నాను వినండి. 21/8/1986. 1980 కరెక్ట్ అండి. టైం 10:15 AM. 10:15 AM. ఓకే, జమ్మూ కాశ్మీర్ లో పుట్టారు. జమ్మూ కాశ్మీర్ పుట్టారు. ఫ్యూచర్ ఎలాగుంటుంది? బీఈడీ ఉంది పాప. ఓకే ఓకే, తనిష్క గారితో మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. పాప ఫ్యూచర్ ఎలా ఉందని చెప్తాను. సో 21 ఆగస్టు 1986 ఇచ్చారు. అంటే పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం వస్తుంది పాపది. అసలు ఆమె లగ్నం చూసామంటే అసలు కన్యా లగ్నం. అంటే పాప ఫ్యూచర్ స్టడీ ఎలా ఉంటుందని చెప్తాను. సో ఈమె జాతకంలో ఏంటంటే కన్యా లగ్నంలో పుట్టి బుధుడు అయితే మంచిగా లేదు, బట్ సర్పదోషం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఆమెకు కేతు శుక్రుడు, అంటే శుక్రుడు లగ్నంలోనే నీచమై ఉన్నాడు. ఆ శుక్రుడు కూడా అంత మంచిది కాదు. అంటే మ్యారేజ్ లైఫ్ లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ ఆ అమ్మాయికి ఏంటంటే శని మహాదశ నడుస్తుంది. అంటే 99 లోంచి 2018 వరకు ఉంటుంది శని దశ. సో ఈ శని దశ అనేది ఇంకా 4 years బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత వచ్చేది బుధ మహాదశ. కానీ బుధ దశ అస్సలు మంచిది కాదు. ప్రజెంట్ ఉన్న శని దశ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది అమ్మాయికి. ఎందుకు అట్లానంటే అసలు కన్యా లగ్నానికి అంటే పంచమ స్థానం తర్వాత 6th లాడ్ ఇవి రెండు ఏంటంటే శని అన్నమాట. సో అవి వృశ్చిక రాశిలో ఉంది. కానీ ప్రెసెంట్ అయితే శని గురించి ఖచ్చితంగా పరిష్కారం చేయవలసింది ఉంటుంది. అంటే ఎలాంటి పూజలు అంటే మెయిన్ అయితే శనికి అధిదేవత ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి పూజలు ఫాలో అవుతే అమ్మాయికి చాలా బాగుంటుంది. హైయర్ స్టడీ విషయం చూసామంటే ఆమెకి ఏంటంటే గురుడు అంత మంచిగా లేదు. సో దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వచ్చి ఉంటుంది స్టడీ విషయంలో. సో దానివల్ల ఏం చేయాలంటే గురుడు గురించి పరిష్కారం చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే ప్రెసెంట్ నడుస్తున్న దశ శని గురించి, దాంతో పాటు 4th లార్డ్ గురుడు గురించి చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ అమ్మాయి మ్యారేజ్ లైఫ్ లో అయితే ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే ఉంది. అంటే సర్పదోషం ఉంటుంది. సో దానికి సంబంధించిన పరిష్కారం ఫ్యూచర్ లో మ్యారేజ్ అప్పుడు చేసుకోవాల్సింది ఉంటుంది. ఈమెకు దీని తర్వాత వచ్చే బుధ మహాదశ అస్సలు మంచిది కాదు. అంటే 4 years తర్వాత వచ్చే బుధ దశ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఆమె లైఫ్ లో సక్సెస్ అనేది ఉండదు. అవి లేకుండా రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. సో ఆమెకి ఏంటంటే జాబ్ విషయంలో ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ కూడా అంత మంచిగా లేదు. అంటే ఫ్యూచర్ లో మ్యారేజ్ అప్పుడు అయితే పరిష్కారం మీరు చేసుకుని అసలు కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అవుతే ఆమెకి రాపియ బుధ మహాదశ చాలా మంచిగా ఉంటుంది. బుధుడుగా ఆమెకి మాంది అనే నెగిటివ్ పవర్. అందుకని డైరెక్ట్ అపాయింట్మెంట్ అప్పుడు తీసుకుని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారో అలాగే మీరు అందించే సర్వీసెస్ తెలియజేస్తారా? అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే అందరికి చాలా మందికి మొబైల్ అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ లో ఉన్న వాళ్ళందరూ మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ వచ్చినంత దానికంటే ఇంకా ఒక 5 minutes ఎక్కువనే తీసుకుని మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా చెప్తున్నాము. సో అవి లేకుండా ఏంటంటే హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు అసలు కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకుమే ఎక్కువ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. అది కూడా ఏంటంటే అన్ని పూజలు చేసి ఇంతవరకు మాకు ఎలాంటి రెమెడీ లేదు, అసలు మేము చాలా బాధపడుతున్నాము అని చెప్పే వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం మా దగ్గర ఉంటుంది. కానీ
మీరు ఇచ్చే డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉండాలి. సో దానివల్ల ఏం చేస్తామంటే అసలు మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే మీరు ఏదైనా కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పట్లోంచి బాగుండట్లేదా, లేకపోతే మ్యారేజ్ అయినప్పట్లోంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుందా, ఇవన్నిటికీ కరెక్ట్ అయిన డీటెయిల్స్ కావాలి మాకు. సో అలా ఉన్నప్పుడు అవి లేకుండా మీకు అంటే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉండాలి. సో ఇవన్నీ తీసుకుని రావాల్సింది ఉంటుంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది. అవి లేకుండా మరి లాంగ్ లో ఉన్న వాళ్ళకి అసలు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా మొబైల్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకు అపాయింట్మెంట్ తీసుకోండి. అంటే అన్ని పూజలు చేసుకుని మాకు ఇంతవరకు పరిష్కారమే లేదు అనేసి మీరు బాధపడవలసింది లేదు. అంటే మీకు ఎలాంటి పితృదోషం ఉన్నా, నెగిటివ్ ఫోర్స్ ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారం మా దగ్గర ఉంటుంది. ఓకే, జాతక పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్న, పితృదోషంతో బాధపడుతున్నా కానీ తనుష్క గారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే సుదూర ప్రాంతాల వారికి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంది. వారు కూడా డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే మేడం, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో అండి, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా. మా వారి గురించి అడగాలనుకుంటున్నా. హలో, ఓకే అండి, మీ వారి పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి పేరు శ్రీనివాస్ అండి. ఓకే, శ్రీనివాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు 9వ నెల 1971. ఓకే, ఏ టైంలో పుట్టారు? ఎర్లీ మార్నింగ్ 5:50 అండి. ఓకే, ఏ ప్రాంతంలో పుట్టారు? సోలాపూర్ అండి, మహారాష్ట్ర. మహారాష్ట్రలో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారి గురించి? పెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయిందండి. ఏ డెవలప్మెంట్ లేదు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నాయండి. దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేసామండి. ఓకే, తనుష్క గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఉదయం మేడం. ఓకే, ఈయనది 17వ తారీఖు 5:50 ఇచ్చారు. అంటే 17వ తారీఖు ఉదయమే కదా? ఉదయమేనండి. ఓకే అమ్మా. అంటే ఈయనకు రుణ బాధలు ఎక్కువ ఉందని చెప్పారు. అసలు మీకు అసలు మంచిగా లేదని చెప్పారు. మీ వారికి అసలు శ్రీనివాస్ నేమ్ ఇచ్చారు. శ్రీనివాస్ అనేది 22 పవర్ వస్తుంది. అసలు అశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. శుక్రవారం రోజు పుట్టారు. ఆయనకి ఎలా ఉంది, ఎందువల్ల అలా ప్రాబ్లమ్స్ వస్తాయి చూస్తాము. తను పుట్టింది ఏంటంటే సింహ లగ్నంలో పుట్టారు. సింహ లగ్నంలో పుట్టి అంటే మెయిన్ విషయం చూడండి, ధనస్థానం అనే బుధుడు మంచిగా లేదు. అంటే జాతక రీతిగా ఈయనకేంటంటే అసలు సూర్యుడు బుధుడు లగ్నంలోనే ఉంది. కానీ అందరూ ఏం చెప్తారంటే బుధ ఆదిత్య యోగం ఉంది అని చెప్తా ఉంటారు. అంటే బుధుడు సూర్యుడు ఇవి రెండు కలిసి ఉంటాయి. అది కూడా లగ్నంలో ఉంటానో, 4లో ఉంటానో, అంటే 12లో ఉంటానో, ఇవన్నీ అంటే 8లో ఉంటానో బుధ ఆదిత్య యోగం ఉంది అని చెప్తారు. కానీ ఈయన కొత్త దోషంగా ఉంది. ఎందుకు అసలు ఫైనాన్షియల్ గా ఈయన బాధపడుతున్నారు అంటే మెయిన్ విషయం చూడండి, ధనకారు అంటే ధనస్థానం అనే బుధుడు నెగిటివ్ ఫోర్స్ అనమాట. ప్రజెంట్ నడుస్తున్న దశ కూడా చూడండి, ఆయనకు చంద్రమహాదశ నడుస్తుంది. ఎప్పటిలోంచి అంటే 2007లోంచి చంద్రమహాదశ నడుస్తుంది. ఈ చంద్రదశ అనేటప్పుడు ఏంటంటే సింహ లగ్నానికి మెయిన్ అయితే చంద్రుడు 12th లోనే ఉన్నాడు. అంటే వ్యయస్థానం, వేస్ట్ ఖర్చులు అయితా ఉంటుంది. ఏది చేసినా కానీ ఎక్కువ లాస్ అవుతుంది. ఏదైనా వ్యాపారం చేసి ఉంటే కూడా చాలా లాస్ అయి ఉంటారు ఈ చంద్రమహాదశలో. ఎందుకంటే చంద్రుడిలో మెయిన్ అయితే సూర్యుడు వీక్ అవుతాడు. అవి లేకుండా ఎందుకంటే 12th లాడ్ అనమాట. 12th లాడ్ అంటే అసలు తనకు అన్ని విధంగానే లాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈయన చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే పర్టికులర్ ఈ చంద్రమహాదశ గురించే చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే చంద్రుడు కేతుతో ఉండడం వల్ల అసలు మెయిన్ అయితే 12th లాడ్ కాబట్టి మెయిన్ అయితే చంద్రుడికు అసలు పక్కన కేతు ఉండడం వల్ల కేతుకు అధిదేవత గణపతి పూజలు చేసుకోండి. ఇప్పుడు అవన్నీ మీకు అసలు చాలా బాగా అవుతుంది. దాంతో పాటు లగ్నాధిపతి సూర్యుడు మంచిగా లేదు. సూర్యుడి గురించి ఇవి రెండింటికి పరిష్కారం చేసుకుంటే తను అయితే మంచిగా అవుతారు, రుణ బాధల్లోంచి బయటపడతారు. తన జాతక రీతిగా రుణ బాధలు వచ్చేదానికి అసలు ఈ దశలో ఏంటంటే గ్రహాలు అయితే చూసామంటే గురుడు అయితే మంచిగానే ఉంది, కానీ గురుడు వల్ల లేదనమాట. అంటే గురు మంగళ యోగం కూడా ఉందన్నమాట ఈయన జాతక రీతిగా. కానీ చూడండి అసలు దశ బాగా లేకుండా దాని వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. సో గణపతి పూజలు దాంతో పాటు సూర్యుడికి ఇవి రెండు చేసుకుంటే చాలు. నేమ్ పవర్ అయితే 22 పవర్ లో ఉంది. అసలు ఆ నేమ్ అయితే మంచిది కాదు. ఈయనకి 1 పవర్ లో నేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిగా అవుతారు. ఓకే మేడం, మరొకసారి ప్రేక్షకుల కోసం మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు, మీరు అందించే సర్వీసెస్ తెలియజేస్తారా? అంటే ఇప్పుడు ఈ 1.5 month అయితే టూర్స్ ఎక్కువ వెళ్ళట్లేదు. బట్ హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు చాలా ఎక్కువ బయట వెళ్లడం వల్ల హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు మాకు అపాయింట్మెంట్ కావాలి, అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, మాకు ఇక్కడ ఏంటంటే మీరు వీక్లీ వన్సే అపాయింట్మెంట్ ఇస్తున్నారని చాలా బాధలో ఉంటుంది మేడం. మాకు ఎట్లని అసలు అపాయింట్మెంట్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే బాగుంటుంది అని అందరూ అడిగిన దానివల్ల సో ఈ 1.5 month ఎక్కువ హైదరాబాద్
హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఉంటుంది, అందుకని మరీ లాంగ్ టూర్ అయితే వెళ్ళట్లేదు. సో అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ కావాలని అనుకుంటే మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎక్కువ హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ హైదరాబాద్ కూడా వచ్చి కలవచ్చు. ఎందుకంటే మనకేంది మొబైల్ అపాయింట్మెంట్ లో మేడం బాగా చెప్తారా లేదని కూడా డౌట్ ఉంటుంది, కానీ అలా కాదు. మీ డీటెయిల్స్ ఎలా డైరెక్ట్ వచ్చినా ఎలా చెప్తానో అలానే మొబైల్ అపాయింట్మెంట్ లో కూడా మీకు చెప్తాను నేను. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు కూడా జాతకపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, పితృదోష నివారణ కావాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించాలి. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.